వాటర్ బాటిల్ కడప రైల్వే స్టేషన్ నుంచి కొత్త బస్ స్టాప్కి వెళ్ళాలి. అక్కడ నుంచి డైరెక్ట్ బ్రహ్మంగారు టెంపుల్కి వెళ్ళచ్చు. రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్, కొత్త బస్ స్టాండ్, దీనికి ఆటోలో పోవాలి. ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్, కొత్త బస్ స్టాండ్ ఇది. ఇక్కడికి వెళ్ళి మనం బ్రహ్మంగారు టెంపుల్కి వెళ్ళాలి అంటే ఎంక్వైరీ చేద్దాం. ఎంక్వైరీ కౌంటర్కి వచ్చాము. ఎంక్వైరీ కౌంటర్లో వెళ్తాము. మేడం, బ్రహ్మంగారు టెంపుల్కి వెళ్ళాలంటే వెళ్ళాలి. ఇక్కడి నుంచి బ్రహ్మంగారు టెంపుల్ మైదుకూరుకి వెళ్ళాలి. మైదుకూరుకి వెళ్ళి అక్కడ నుంచి వేరే బస్సా? ఓకే. వీర బ్రహ్మేంద్ర స్వామి గుడి దగ్గరికి వెళ్ళాము. బనగానపల్లి, మరి కడప జిల్లా. ఎంట్రన్స్లో చాలా పెద్ద బ్రహ్మంగారి విగ్రహం ఉంటుంది. ఎవరైనా బనగానపల్లి వస్తే ముందు ఈ బ్రహ్మంగారి విగ్రహానికి దండం పెట్టుకొని వెళ్ళండి. ఇదే బ్రహ్మంగారు టెంపుల్. చూడండి, షాపింగ్ కాంప్లెక్స్ మొత్తం. సిటీ అయితే పెద్ద సిటీయే. ఈశ్వరమ్మ గుడి అండి ఇది. దీపం వెలిగిస్తున్నాం అమ్మగారు. బ్రహ్మంగారు మెయిన్ టెంపుల్. బ్రహ్మోత్సవాల రథం. ఒంగని చూడండి డాడీ, బావేది కనిపిస్తుంది. బ్రహ్మంగారు ఇల్లు. జయ వీరబ్రహ్మం గారు. ఒంగని చూడండి, అటేపు బావి ఉంటుంది. రీసెంట్గా క్లోజ్ చేస్తారండి, పడిపోతుంది అనేసి. కలెక్టర్, జిల్లా కలెక్టర్ క్లోజ్ చేస్తారు. బాగున్నాడు. అమ్మకు చూపించండి. నా వారి నుంచి పడిపోయింది కదా, పడిపోయింది. మొక్క పడిపోయింది. అతను నివసించేవారు బ్రహ్మంగారు. సైడ్ ఉంటుంది. చిన్న ఇలా కట్టి ఉన్నది. అంటే బయటను కట్టారు కానీ గేట్లు ముట్టుకోకూడదు అట్లని. ఇదేనండి బావి. జంక కొమ్ముతో తవ్వారు రాత్రి.
ఇంకోటండి, ఇక్కడ మస్తుగా ఉన్నాయి కోతులు. ఇదే రచ్చబండ అండి. బ్రహ్మగారు సాయంత్రం పూట వచ్చి కూర్చునేవారట ఇక్కడ. ఇక్కడే పోలేరమ్మని నిప్పు అడిగారట. ఇదేనండి మొత్తం కోవిల. బ్రహ్మంగారు నివసించిన ఇల్లు పాడుపడిపోయిందని ఇరిగిపోయిందని చెప్పి క్లోజ్ చేస్తారు. ఇది పోలేరమ్మ రచ్చబండట. సారీ, రచ్చబండ. బ్రహ్మంగారు కూర్చునేవారు ఇక్కడ. చింత చెట్టు. ఊరు చూడండి, చాలా ప్రశాంతమైన వాతావరణం. ఇటువంటి వాతావరణం ఇంకా మనకు దొరకదు ఎక్కడ అని. సిటీలో బిజీ లైఫ్ అలవాటు పడిపోయాం మనం అందరం అని. ఇంతంత అరుగులు, చాలా కష్టం అండి మళ్ళీ ఇటువంటి ప్రదేశాలు ఉండడం. ఇటువంటి వాతావరణం వీళ్ళు బతుకుతున్నారని ఇంకా అదృష్టవంతులు వీళ్ళు. అసలు ఇంతంత అరుగులు ఉన్నాయి వీళ్ళకి. చక్కగా అనేక తత్వాలను అలా ఉపయోగించి ఉన్నారండి. చక్కటి సంభాషణను చేసుకుందాం. हमारे अर्थांगी गोविंदमांबतो जी स्वामीवार सजीव समाधि प्रवेशं చేస్తూ గోవిందమాంబ నేను లేనని చింతించవద్దు, ఎల్లకాలము నేను ఈ సమాధి ఎందే ఉంటాను, ప్రపంచమంతా నా దివ్య తేజస్సు ప్రచరిస్తూ ఉంటుందని, నీవు ఉన్నంతకాలం ముత్తైదువులా ఉండాలని, నా కాలజ్ఞానం ఆత్మజ్ఞానం పారాయణం చేస్తూ ఉండమని, చదివిన వారికి విన్నవారికి 7 జన్మల చెడు కర్మములు తొలుగుతాయని, 100 యజ్ఞములు చేసినటువంటి పుణ్య ఫలితం, 100 కన్యాదానములు చేసినటువంటి పుణ్య ఫలితం, గోదానములు భూదానములు సువర్ణదానములు చేసినటువంటి పుణ్యం లభిస్తుందని, ప్రతిరోజు ఘటన చేసిన వారు ఈ జన్మలోనే నన్ను చేరతారని అందరికీ తెలియజేయమన్నారు. స్వాముల వారు చెప్పిన విధంగానే గోవిందమాంబ ముత్తైదువుగానే ఉండి మఠ సంరక్షణ చేస్తూ స్వామివారి నామస్మరణలోనే జీవితం వానరులు పెద్దగా ఉన్నట్లయితే స్వామివారి కాలజ్ఞానం వింటున్న అటువంటి వారందరూ ఒక అదృష్టవంతులుగా భావించవచ్చు. ఎందుకనగా స్వామివారి కాలజ్ఞానం శ్రవణం చేయాలంటే పూర్వజన్మ స్ఫూర్తం ఖచ్చితంగా ఉండి తీరాలి. అదిగాక స్వామివారి కాలజ్ఞానం శ్రవణం చేయడం వలన భూదానములు సువర్ణదానములు కన్యాదానములు కంట, అన్నదానము కన్నా భిన్నైనటువంటి యజ్ఞ ఫలితము కంట గొప్ప ఫలితాలు కలుగుతాయని స్వామివారు కాలజ్ఞానంలో లిఖించి ఉన్నారు. అట్టి పుణ్యాత్ములు మీరందరుగా గొప్ప అదృష్టవంతులుగా ఖచ్చితంగా వివరించవచ్చారు.